హలో అండి, వెల్కమ్ టు మను ప్రాపర్టీస్ అండి. కొత్తగా చూస్తున్న నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ ప్రాపర్టీ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఈరోజు మనకు బీరంగూడలో ఈస్ట్ ఫేసింగ్లో ఒక డూప్లెక్స్ హౌస్ సేల్ తీసుకొచ్చానండి. చూసుకోవచ్చు, కాలనీ మొత్తం చాలా నీట్గా ఉంటుంది. ఫుల్ గ్రీనరీగా ఉంటుందండి. కాలనీ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. మొత్తం చెట్లతో చాలా నీట్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి కాలనీ కూడా. టోటల్ సీసీ రోడ్స్ ఉంటాయి. ఫుల్లీ సెక్యూరిటీ, సీసీ కెమెరా 24/7 సెక్యూరిటీ ఉంటుందండి కాలనీలో. రీసేల్ డూప్లెక్స్ హౌస్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఫ్రంట్ 30 ఫీట్ రోడ్ సీసీ రోడ్ ఉంటుందండి మనకి. వెంటిలేషన్ పరంగా, సెట్ బ్యాక్ పరంగా చాలా నీట్గా ఉంటుంది. ఫుల్లీ స్పేసెస్గా ఉంటుందండి హౌస్. కార్ పార్కింగ్ కూడా మంచి స్పేసెస్కి ఇచ్చాడు. ఇక సైడ్ కూడా మంచి స్పేస్ ఇచ్చారండి. హౌస్ క్లీన్ చేస్తున్నానండి ప్రస్తుతానికి. మనకు బ్యాక్ సైడ్ కూడా చెట్లకు మంచి స్పేస్ ఇచ్చారండి. ఫ్రంట్ కూడా చెట్లకు స్పేస్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ఎక్స్ట్రా స్పేస్ ఉంటుంది మనకి. 135 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మనకి ఎక్స్ట్రా ప్లేస్ కూడా ఉంటుంది. ఒక 20 స్క్వేర్ యార్డ్స్ అట్లా 30 స్క్వేర్ యార్డ్స్ బ్యాక్ సైడ్ స్పేస్ ఉంటుంది. చెట్ల గ్రీనరీ కోసం ఉంచారండి. మనకు డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ వచ్చేసి 28.3 ఉంటుంది. సైడ్కి వచ్చేసి 42.9 ఉంటుందండి. 135 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఇది టోటల్ మార్బుల్ ఫ్లోరింగ్ అండి. ఫుల్లీ ఫర్నిచర్ హౌస్ అండి. ఇది 135 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఫుల్లీ ఫర్నిచర్ హౌస్ అండి. మనకి ఇందులో ఏసీ ఇస్తారు, చిమ్నీ ఇస్తారు కిచెన్లో. ఇంకోటి మనకి ఇన్వర్టర్ కూడా ఇస్తారండి. సో ఇవన్నీ ఇచ్చేస్తారు. మొత్తం వుడ్ వర్క్ చేసిందండి హౌస్ వచ్చి. టోటల్ పెయింటింగ్ చేసి ఇచ్చారు. ₹1 వర్క్ కూడా లేదండి హౌస్లో. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన నెంబర్ ఉంటుంది ఛానల్లో కాల్ చేయండి. వీడియో మొత్తం చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్రాపర్టీ గురించి. ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. టోటల్గా వుడ్ వర్క్ చేస్తుందండి. మనకు ప్రైస్ వచ్చేసి 1,15,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్, ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు. మనకు హౌస్ అండ్ లొకేషన్ నచ్చినా తగ్గిస్తారండి. మనకి ఇక్కడ పూజ రూమ్ ఇచ్చారు, ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. చిమ్నీ కూడా ఇచ్చేస్తారు మనకు దీంతో పాటే. టోటల్ వుడ్ వర్క్ చేసిందండి. టోటల్ పెయింటింగ్ చేశారు. రీసెంట్గా పెయింటింగ్ చేశారు టోటల్గా. సో ఇందులో ₹1 వర్క్ కూడా లేదు. ఇన్వర్టర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే ఇచ్చేస్తారండి. సో బెడ్రూమ్లో ఏసీ ఉంది, అది కూడా ఇచ్చేస్తారు. సో ఏసీ ఇచ్చేస్తారు, చిమ్నీ ఇచ్చేస్తారు, ఇన్వర్టర్ కూడా ఇచ్చేస్తారండి. సో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్, పూజ రూమ్, హాల్ ఉంటుంది, బెడ్రూమ్ కూడా ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఉంటాయి. మళ్ళీ బాల్కనీ ఉంటుంది స్పేసెస్గా. సో వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుందండి. మన బీరంగూడ ఖమ్మం నుంచి ఎగ్జాక్ట్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుందండి. రామ్కి దోశ నియర్ బై ఉంటుందండి. ఔటర్ రింగ్ రోడ్కి ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది, ఎగ్జిట్ 4కి. సో ఔటర్ రింగ్ రోడ్కి నియర్ బై ఉంటుంది. 100 ఫీట్ రోడ్కి నియర్ బై ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందండి. సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది. ఎవరైనా సెక్యూరిటీ పరంగా చూసే వాళ్ళకి చాలా బాగుంటుంది. గ్రీనరీ కోసం చూసే వాళ్ళకి కూడా కాలనీ చాలా నీట్గా ఉంటుంది. టోటల్ సీసీ రోడ్స్ ఉన్నాయండి కాలనీలో. సీసీ కెమెరాస్ ఉన్నాయి. మనకు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి. ఇది 1,15,00,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి. ప్రైస్ అనేది నెగోషియబుల్. మనం హౌస్ అండ్ లొకేషన్ నచ్చినట్లయితే మనం మాట్లాడవచ్చు. ఆ లోన్ కూడా అవైలబుల్ ఉందండి దీనికి. ఎవరైతే తక్కువ బడ్జెట్లో డూప్లెక్స్ హౌస్ చూస్తున్నారో ఇది వాళ్ళ బాగా సెట్ అవుతుందండి. మంచి కాలనీలో, రెసిడెన్షియల్ ఏరియాలో, ఇండ్ల మధ్యలో ఉంటుందండి. సో టోటల్ వుడ్ వర్క్ ఉంది, పెయింటింగ్ చేసి ఉంది. ₹1 వర్క్ లేదండి ఇందులో. టోటల్ ప్లంబింగ్, గిమ్మింగ్ అన్నీ చేసి ఉందండి. మనకి ఇది 9 to 10 years ఓల్డ్ అండి. ఇది మనకు బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. చాలా స్పేసెస్గా ఉంటాయి బాత్రూమ్స్ కూడా. ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి కాలనీలో, గేటెడ్ కమ్యూనిటీలో, సెక్యూరిటీ పరంగా చూస్తున్నారో ఇది బాగా వాళ్ళకి సెట్ అవుతుందండి. 2 బెడ్రూమ్లో ఒకటి, ఇది ఒక బెడ్రూమ్ అండి. 3 బెడ్రూమ్స్ ఉంటాయి టోటల్గా. ఈ స్టడీ రూమ్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో కూడా కబోర్డ్స్ పెట్టుకున్నారు. సో బాల్కనీ అయితే మంచి స్పేసెస్గా ఉంటుందండి. మనం ముంగట ఇంకా రేకులు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. వెంటిలేషన్ పరంగా ఫుల్లీ గ్రీనరీగా ఉంటుందండి కాలనీ కూడా. మీకు చెట్లు చూసుకోవచ్చు. మీకు బాల్కనీ మీకు చెట్లు ఎలా వచ్చాయో. సో మనం ఒక రేకుల చెట్టు పై ఇక్కడ వేసుకున్నాం అనుకోండి, ఈవినింగ్ టైంలో చాలా వ్యూ చాలా బాగుంటుందండి. ఇది జామ చెట్టు అండి. ఫుల్ జామకాయలు కూడా ఉన్నాయి దీనికి. సో బాగుంటుంది కాలనీ, బాగుంటుంది. వెంటిలేషన్ పరంగా బాగుంటుంది. అన్ని పైకి వెళ్ళడానికి ఐరన్ స్టెప్స్ ఇచ్చారండి ఇక్కడ.
సో వ్యూ కూడా చాలా బాగుంటుందండి. మంచి కాలనీలో రెసిడెన్షియల్ ఏరియాలో ఇండ్ల మధ్యలో ఉంటుంది. ప్రైస్ కూడా తక్కువ ప్రైస్లో ఉందండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉందండి ఇది. సో ఇంట్రెస్ట్ ఉన్న మా నెంబర్ కాల్ చేయండి. బ్యాక్ సైడ్ చూపిస్తానండి, కింద గ్రౌండ్ ఫ్లోర్లో బ్యాక్ సైడ్. సో అక్కడ కూడా గ్రీనరీకి చాలా స్పేస్ ఇచ్చారు. సో 135 స్క్వేర్ యార్డ్స్ కాకుండా ఇది ఎక్స్ట్రా ప్లేస్ అండి బ్యాక్ సైడ్ మనకి ఇది. సో చెట్లు పెట్టుకోవడానికి అలాగే ఇందులో మామిడి చెట్టు, అరటి చెట్లు అవన్నీ ఇంకా 2-3 చెట్లు ఉన్నాయండి. సో మనం అనుకున్న ఇంకా మంచి చెట్లు మంచి గ్రీనరీగా మట్టి పోసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది గ్రీనరీగా. వెజిటేబుల్స్ కూడా పెట్టుకోవచ్చు హ్యాపీగా. సో బ్యాక్ సైడ్ ఉంటుంది మనకు ఎక్స్ట్రా ప్లేస్ అండి ఇది. 135 స్క్వేర్ యార్డ్స్ కాకుండా ఎక్స్ట్రా ప్లేస్. 4 సైడ్ మంచి సెట్ బ్యాక్ ఉంటుంది. వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి.